బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. సో ఇవాళ నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సందేహాల కోసం, పరిష్కారాల కోసం మీ దగ్గరికి వస్తూ ఉంటాము. నిజంగా ఇవాళ నాకు ఒక సందేహం కలిగింది, సందేహం ఉంది. దాని గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు. మీ దగ్గర నుంచి నిజాయితీ గల ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో గరికపాటి గారు ఒక హిందూ ఆధ్యాత్మికవేత్త, ఒక అద్వైత తత్వవేత్త, ఆయన ప్రవచనాల గురువు. ప్రపంచం అంతటా కూడా ఆయన మాటల్ని అందరం ఫాలో అవుతూ ఉంటాము. ఆయన సూచనలు పట్టే మనం నడుస్తూ ఉంటాము. ఇవాళ ఆయన మీద ఒక మచ్చ పడింది. మొదటి భార్య కామేశ్వరి ఆయన మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసింది. సో వాటిని ఏ విధంగా చూడాలి? ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ మచ్చ లేకుండా మనందరం ఆయన సూక్తులు పాటిస్తూ ఉన్నాం. శుద్ధులు చెప్పే గరికపాటి సత్యపూస కాదా, నిజంగా కామాంధుడా ఆయన అనే రకరకాల కోణాల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం, మీకు తెలుసు. సో దీని గురించి మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదటిగా అమ్మ, మన సనాతన ధర్మం చాలామందికి అనేక రకాలుగా వాళ్ళ సంబంధించినటువంటి కోణాల్లో చూస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఘాటుగా, నిర్మోహమాటంగా ఏ విషయాన్నైనా సరే సూటిగా చెప్పగలిగినటువంటి శక్తి, స్థోమత, లక్షణాలు కలిగినటువంటి ఏకైక ఆధ్యాత్మికవేత్త ఎవరన్నా ఉన్నారు అంటే మన తెలుగులో మొట్టమొదటిగా గరికపాటి నరసింహారావు గారి పేరే చెప్తారు. ఆయన చెప్పేది గుండెల్లో గుచ్చుకుంటుంది మొట్టమొదటిగా. కానీ లోతుగా ఆలోచిస్తే ఆయన మన క్షేమాన్ని ఎంత కోరుకుంటున్నారు అనేటువంటిది అందరికీ తెలిస్తేనా. ఇది ముఖ్యంగా ఆయనకి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ ఎందుకు వచ్చింది అంటే యువతను మార్చగలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరు తొందరగా లేరు. మనకి చాగంటి వారు ఉన్నారు, వారు చెప్పేది కూడాను వారి ధోరణి నిదానంగా చెప్తూ ఉంటారు. మంత్రానికి ధ్యానానికి ఉండేంత తేడా ఉంటుంది వారిద్దరి దాంట్లో. మంత్రం అంటే ఏంటి? నీవు ఇక్కడ వచ్చి కూర్చో అని కమాండ్ చేసేది మంత్రం. ధ్యానం, స్తోత్రాలు ఉంటాయి కదా, రాండయ్యా అని బ్రతిమిలాడటం. ఈ రెండింటికి ఉండేటువంటి తేడా వారిద్దరి మధ్యలో ఉంటుంది. గరికపాటి వారు మంత్రం లాంటివారు, సూటిగా చెప్పేస్తారు ఏదైనా సరే. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు పడతారు జనాలు, జీన్స్ ప్యాంట్ అనేది వద్దు, అసలు లక్షణం కాదు అని చెప్పే అట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి, అది నిజంగా ఓ మాట చెప్పాలి అంటే సభలో అందరి ముందు చెప్పలేనటువంటి విషయాలు అవి. కానీ అవి కూడా మనస్సులో ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన తప్పితే ఇంకెవరు లేరు. మరి పద్మశ్రీ ఎందుకు వచ్చింది? యువతని, తప్పుదోవ పడుతున్నటువంటి యువతని సవ్యమైనటువంటి మార్గంలో నడపగలిగినటువంటి ప్రవచనాలు ఎవరిని ఇచ్చారంటే ఆయన ఒక్కరే. పెద్దవాళ్ళ దగ్గర నుంచి అత్తాకోడళ్ళ వ్యవహారం కానీ, భార్యాభర్తల వ్యవహారం కానీ, తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నా చెల్లెలు, అక్కా చెల్లెలు ఎలా ఉండాలి, ఏంటి, నిర్మోహమాటంగా ఏ విషయమైనా సరే సూటిగా చెప్పగలిగినటువంటి ఆధ్యాత్మికవేత్త. మరి అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి విషయాలన్నీ కూడాను ఓ మాట చెప్పాలంటేనమ్మా, పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ఖచ్చితంగా. అవునా? తప్పు చేయని వాడు ప్రపంచంలో ఎవరున్నారు? తప్పు చేయని వాడు ఎవ్వరూ లేరు. ఓ మాట చెప్పాలి అంటే ఈయన తప్పు చేశారని కాదు నేను చెప్తున్నా. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ని ఎవ్వరూ కూడాను వేలెత్తి చూపించడానికి అవకాశం లేదు. ఆ తప్పు కూడా ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారాలు ఇవి ఉంటాయి. వాళ్ళకు ఉండే గొడవలు ఉండొచ్చు, సఖ్యతలు ఉండొచ్చు, ప్రేమలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి తొంగి చుట్టం మన భారతీయులకు ఉన్నటువంటి ఒక దరిద్రపు కొట్ట అలవాటు అది. అందులోనూ ఒక సెలబ్రిటీ, ఒక వివిఐపి పర్సన్. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళలో పద్మశ్రీలు వచ్చిన వాడు లేరమ్మా, అతి తక్కువ. మన తెలుగులో మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆయన పర్సనల్ లైఫ్లో ఎందుకు తొంగి చూడాలి? అసలు తొంగి చూసావు, నీకు తెలిసిందే నిజం అనుకుంటే ఎలా? అసలు నిజం తెలుసుకొని తర్వాత మాట్లాడాలి మనం, అవునా?
అసలు పక్కవాళ్ళ జీవితంలో తొంగి చూడటమే తప్పు, నీకు తెలిసిందే కరెక్ట్ అనుకుని జనాల్లోకి తీసుకెళ్ళి ఇంతమందిని నా మనస్సుల్ని మొత్తం కలత చెందేలా చేసి వింటున్న మనకి ఇంత బాధేస్తుంటే ఆయనకి ఎంత బాధేస్తుంటుంది, ఆయన కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటుంది కదా. అంత ఆధ్యాత్మికవేత్త ఆయన. అందులో అవధాని, ఏ ఒక్క మంత్ర అంటే మాటనైనా శ్లోకాన్నైనా అవలీలగా చెప్పగలిగినటువంటి అవధాని ఆయన. సహస్రావధానం చేశారు వారు. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా కామాంధుడని అదని ఇదని. ఒకవైపు ఇప్పుడు కోర్టు ఉంది నాన్న. కోర్టు ఎందుకు ఉంటుంది? ఇరువైపులా వాదనను విన్న తర్వాత ఏది న్యాయమో చెప్తుంది. నువ్వు ఒకవైపు వాదన వినేసి ఇదే కరెక్టు, వీడి మీద బురద జల్లితే అయిపోతుంది అనుకుంటే అది తప్పు కదా. అందులోనూ దీంట్లో నేను చూసిన కోణం ముఖ్యంగా సనాతన ధర్మం, హిందుత్వం. ఇప్పుడిప్పుడే హిందుత్వం మరలా ప్రాణం పోసుకుంటుంది, నిదానంగా గాలి పీల్చుకుంటుంది. మొన్న విజయవాడలో జరిగినటువంటి శంఖారావం, హైందవ శంఖారావం కావచ్చు. నిజంగా ఏ సభలకు వస్తారమ్మా అన్ని లక్షల మంది. పొలిటీషియన్స్ పెట్టినా కూడా వాళ్ళకి లిక్కర్ ఇచ్చేసి, మాంసాలు ఇచ్చేసి, బస్సులు ఎక్కిచ్చేసి, లారీలు ఎక్కిచ్చేసి తీసుకొని వస్తారు. ఆడియో ఫంక్షన్స్కి అట్లానే తీసుకొస్తుంటారు, ప్రతిదానికి అట్లానే తీసుకొస్తుంటారు. అలాంటిది కొన్ని లక్షల మంది అన్ని చోట్ల వస్తే అట్లాంటి శంఖారావానికి వచ్చినప్పుడు ఎవరికి ఏమిచ్చి తీసుకొచ్చారు? అది కూడా కాదు, రేపటి రోజున మనకి 13వ తారీఖు నుంచి మొత్తం కుంభమేళ జరుగుతుంది. కుంభమేళ లక్షలాది కోట్ల మంది వస్తున్నారు. మరి వాళ్ళకి ఏమిచ్చి తీసుకొస్తున్నారు? ఎవరు తీసుకొస్తున్నారు? ఇంకా అందరూ కావాలి కావాలి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు తప్పితే, నేను ఒక్క మాట చెప్తా, ఏ పెద్ద స్టార్ అయినా సరే 27 రోజుల పాటు ఒక సభ పెట్టమనండి, మొదటి వారం రోజులు వచ్చిన జనాలు మిగిలిన 20 రోజులు వస్తే నేను ఇవన్నీ వద్దు వదిలేసేమని చెప్తా, హిందుత్వం వద్దు వదిలేయమని చెప్తా. వస్తారా? మహా అయితే 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు పని మానుకొని. మరి కుంభమేళలో 27 రోజుల పాటు అన్ని కోట్ల మంది ఎలా వస్తున్నారు? కేవలం సనాతన ధర్మం మీద ఉండేటువంటి నమ్మకం పెరిగింది. ఇప్పుడే ఉసురు పోసుకుంటుంది, మరలా గాలి పీల్చుకుంటున్న సమయంలో ఇటీవల కాలంలో మనకి గరికపాటి వారు చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, చాగంటి వారు, ఇట్లాంటి వారు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల సనాతన ధర్మం మరలా నిలబడుతోంది అనేటువంటి ఒక ఆశ పుట్టిన సమయంలో ఆయన వ్యక్తిగత జీవితాన్ని వేలెత్తి చూపి ఇక్కడ నాశనం అవుతుంది ఎవరు? ముఖ్యంగా చెప్పాలి అంటే సనాతన ధర్మం, మన హిందూ దేశం, హిందుత్వాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం చేసేటువంటి ఒక కుట్రగా భావించాలి. ఇది మాత్రం తప్పనిసరిగా. అంటే ఇది ఒకవేళ కామేశ్వరి గారి మాటల్లో మనం విన్నాము అంటే ఆయన ఒక కామాంధుడు, మంచోడు కాదు, ఒక వంచ అన్నట్టుగా మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తుంటే కొంతమంది అంటున్నారు అనమాట, ఇది రాజకీయ కుట్ర జరగవచ్చు, దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు, ఆమె మాటలు కాదు, లేదంటే ఆమె వ్యక్తిగత ఇష్యూ మనకి అవసరం లేదు, కానీ ఇదంతా రాజకీయంగా చూస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదంతా నిజమంటారా? మరి అదేనమ్మా చెప్తున్నా, రాజకీయ పరంగా ఆయన ఏం పొలిటీషియన్ కాదు. అవును, ఆయన ఎవరి జనం? హిందువుల జనం. హిందుత్వాన్ని నిలబెడుతున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన నాశనం చేస్తే, ఇప్పుడు రూట్స్ని కట్ చేస్తే చెట్టు బతుకుతుందా? బతకదుగా. ఇలాంటి వాళ్ళందరూ రూట్స్ని కొత్త కొత్త రూట్స్ తీసుకొస్తూ ఉన్నారుగా, వీళ్ళే కదా వీళ్ళందరూ కూడా. హిందుత్వాన్ని కూకడ వేళతో సహా పెకిలించి తీసేయాలంటే ఇలాంటి వాళ్ళ మీద బురద చల్లాలి. ముఖ్యంగా చల్లితే ఇలాంటి వాళ్ళు ఇంకోళ్ళు వచ్చినా కూడా ఎవరు నమ్మరు. ఆటోమేటిక్గా హిందుత్వం మొత్తం, సనాతనం మొత్తం సమూలంగా నాశనం చేయవచ్చు, వేరే మతాలు రాజ్యం ఏలవచ్చు. ఇది ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరి జీవితంలో ఎంతమంది లేరు? ఇప్పుడు రెండో వివాహం చేసుకున్న వాళ్ళు లేరా? నిజంగా ఓ మాట చెప్పాలంటే గరికపాటి వారి కొడుకులు ఇద్దరు ఉన్నారు, శ్రీ గురజాడ గారు. వీళ్ళిద్దరు కూడా ఆయన కుమారులు కదా. ఆయన సొంత కుమారులా? కాదుగా, ఆయన అన్నగారి కొడుకులు. అవునా? అన్నగారు కాలం చేస్తే వాళ్ళ అమ్మగారు బ్రతిమిలాడి ఈవినిచ్చి మ్యారేజ్ చేసింది, వివాహం చేసింది ఆయనకి. ఆ సమయంలో మరలా సంతానం కలిగితే వీళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ ఎక్కడ తగ్గుతుందో అని చెప్పి సంతానం కలలేదు. ఈయన మీద బురద చల్లుతుంది కదా, ఆవిడే ముందు వేరే వివాహం చేసుకున్నారు కదా ఈయనకంటే. ఇది ఈ లాజిక్ ఎవరు ఆలోచించలేదు. ఈయన చేసుకోకముందే ఆవిడ ఇంకో వివాహం చేసుకుంది. ఎలా చేసుకోగలిగింది మరి? అవునా? ఆవిడ మీద ఒకటి కాదు, రెండోది కాదు, మూడో వివాహం ఆవిడ చేసుకుంది. ఫస్ట్ వీళ్ళ అన్నగారిని, గరికపాటి నరసింహారావు గారి అన్నగారిని, తర్వాత గరికపాటి నరసింహారావు గారిని చేసుకున్నారు. తర్వాత మరి ఈయనకి రెండో వివాహం కాకముందే ఆవిడ గరికపాటి స్కూల్ పెట్టుకున్నప్పుడు అన్నయ్యకి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి, ఉద్యోగం చూస్తే అట్లా మాట్లాడుకున్నప్పుడు అలా దానివల్ల జరిగింది, మా ఆయన చనిపోవడము,
మా వాళ్ళు వీడి కల్లే పడాయి నా మీద మా మీద మా కాపురం చెల్లా చెదురైపోయింది, అప్పుడు ఇదంతా జరిగిందని ప్రాసెస్ అట్లా చెప్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నానా, అన్న భార్యని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరు చేసుకోరు సామాన్యంగా. అలాంటిది వాళ్ళ అమ్మగారు ప్రాధేయపడ్డారు. ఇది అసలు నిజంగా మాట ఎవరికీ తెలియదు. వాళ్ళ అమ్మగారు అడిగారు, చేసుకోను ఆయన, వద్దు, బయటకు పంపించవద్దు, మన ఇంట్లోనే ఉంచుకుందాం అమ్మాయిని, చక్కగా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళే పిల్లలు అనుకుందాం, వివాహం చేసుకో అంటే ఆవిడ మాటని గౌరవించి, తల్లి మాటను గౌరవించినటువంటి వ్యక్తి ఆయన. ఓ మాట చెప్పాలంటే ఆవిడ రాముడు భార్యను లక్ష్మణుడు చేసుకున్నాడు అని చెప్పి అడిగింది కదా, ఓ మాట చెప్పాలంటే అసలైన రాముడు ఈయనే. అసలైన రాముడు ఈయనే. మానసికమైనటువంటి రామతత్వం కలిగిన వాళ్ళు ఎవరు అంటే గరిపాటి నరసింహారావు గారే. ఆయనకి వివాహం అయిన తర్వాత సంతానాన్ని పొందవచ్చుగా, మరి ఇంకో రెండో వివాహం అయిన తర్వాత కూడా ఎందుకు పొందలేదు? మరి వీళ్ళని ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మొదటి భార్యతో? ఎవరు? ఈ కామేశ్వరి గారు. కామేశ్వరి. మాట చెప్పానంటే ఇది నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నానమ్మా. గరిపాటి నరసింహారావు గారు ఆయనకు ఉండేటువంటి పాండిత్యాన్ని నలుగురికి పంచాలి, అందరికీ తెలియచేయాలి, మన సనాతన ధర్మాన్ని బ్రతికించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఏం చేశారు అంటే ఆంధ్ర మహాసభలు, ఈ సభలకు వెళ్ళటం, ఈ బిజీలో ఉన్న సమయంలో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కావాలంటే నేను రూఢితో సహా ప్రూఫ్లతో సహా ప్రూవ్ చేస్తాను. నేను తీసుకొచ్చి మనుషుల్ని, ఒక వయోలిన్తో ఆవిడకి పరిచయం ఏర్పడింది. కొడుకుల్ని ఇద్దరిని ఇంట్లో పడేసి ఆవిడ వెళ్ళి పెళ్లి చేసుకుంది అతనితో. మరి డివోర్స్ తీసుకోకుండా ఏం చేస్తారు ఈయన? ఈ సంగతి ఎవరికైనా తెలుసా? తెలియదు. ఈ కోణం ఎవ్వరికీ తెలియదు. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద బురద జల్లేసి, ఓ కామాంధుడు, నీచుడు, చీకటి కోణాలు, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు వ్యూస్ కోసం ఇష్టం వచ్చిన తమ్లైన్స్ పెట్టేసి వదిలేస్తున్నారు రోడ్ల మీద. దానివల్ల ఏం నాశనం అవుతున్నారు? మనమే నాశనం అవుతున్నాం. ఆయనకేమింది, హాయి ప్రశాంతంగా ఉంటారు. చెప్పకపోతే ఆయనకు గడవదా? ఆయనకున్న ఆస్తికి ఆయన గడవదా? ఈవిడ ఆస్తి తీసుకున్నారని చెప్పి ఆవిడ చెబుతుంది. ఆయనకున్న ఆస్తి ముందు ఈవిడకున్న ఆస్తి ఎంత చెప్పండి? అవునా? ఈవిడ తర్వాత వివాహం చేసుకున్నారు. మరి ఆయనకంటే ముందు వివాహం ఎలా చేసుకోగలిగారు ఆవిడ? ముందు పరిచయం లేకుండా వయోలిన్ని, ఒక వయోలిన్ విద్వాంసుడు, ఈవిడ సంగీత కచేరీలు చేస్తూ ఉంటుంది. ఆ సంగీత కచేరీలో పరిచయం అయినటువంటి వయోలిన్ విద్వాంసుడిని వివాహం చేసుకుంది ఈవిడ. ఆయనకంటే ముందు కానీ ఈవిడికి మూడో వివాహం అయింది, ఆయనకి రెండో వివాహానికి ముందే. ఎలా అయింది మరి? ఓకే, ఈయన కామాంధుడు అనుకుందాం, మరి వివాహం ఒప్పుకోకుండా వివాహం అయితే చేసుకోలేదుగా, అవునా? మరి ఒక ప్రవచనంలో గొల్లపూడి మారుతిరావు గారు ఒక సభ నిర్వహించారు. సభ నిర్వహిస్తే సభలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. కామేశ్వరి గారు, గరిపాటి నరసింహారావు గారు సభలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఆవిడ వారంటే ఎంత ఇష్టమో, ఎలా ఉంటారో ఎలా చెప్పగలిగింది? మరి ఆయన అంటే ఇష్టం లేకుండా, ఆయన కామాంధుడు అని చెప్పి మాట్లాడుతుంది కదా, నీచుడు, ఆయన పేరు నోట్లో పలకడం ఇష్టం లేదు అని. ఆయన పేరు పలకాలి అంటే నరసింహారావు గారు కదా, నారసింహ శబ్దాన్ని పలికితే లోపల ఉండేటువంటి సకల పాపాలు నాశనం అవుతాయి. ఆ సంగతి తెలుసుకొని ఒకసారి ఆయన పేరుతో ఉన్న స్వామివారిని తలుచుకుంటే ఆవిడకుండే చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు చెప్తే ఇది కరెక్ట్ అనుకుంటే తప్పు. ఎవరి కోణంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు నిజమైనటువంటి ఆ నిజానికి ఉండేటువంటి కోణం ఏంటో చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పు. నిజంగా ఒక మాట చెప్తాను అన్న, ఇప్పుడు అన్నగారి కొడుకులు ఈయనకు సంతానం తీసుకోవచ్చు కదా రెండో వివాహం అయిన తర్వాత. ఆ ఇద్దరు కొడుకుల్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు? అవునా? కొడుకుతో క్రిమినల్ కేసులు పెట్టించారని చెప్పారు. అవును, వాలి సుగ్రీవుని కథ చెప్పినందుకు నా మీద క్రిమినల్ కేసు పెట్టించారు అని చెప్పారు కదా ఆవిడ. మరి అసలు కొడుకులు నిజంగా నువ్వు ప్రేమగా చూసుకున్నట్టయితే నీ కొడుకులు నీ మీద ఎందుకు కేసు పెడతారు? తండ్రి చెబితే పెడతారా? బయటికి రాలేరా? వాళ్ళు బ్రతకటం లేదా? వాళ్ళకి జీవనాధారం లేదా? వాళ్ళకి విద్య లేదా? లేదు, మా అమ్మ ఆవిడ నువ్వు ఎట్లా నాతో కేసు పెట్టిస్తామని చెప్పి వాళ్ళ నాన్నతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదా? వాళ్ళకి బయటకు వస్తే వాళ్ళకి బ్రతుకు తెరువు లేదనుకుంటున్నారా? ఉంది కదా. వాళ్ళకుండే విద్య అయితే ఎక్కడికి పోదు కదా. మన జేబులో ఉండేటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులైనా ఎవరైనా దొంగతనం చేయగలుగుతారు. మస్తకంలో ఉండేటువంటి విద్యను ఎవరు దొంగతనం చేయలేరు కదా. వాళ్ళకి విద్య ఉంది కదా, ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, వాళ్ళ ప్రవచనాలు కూడా చూస్తున్నాం కదా కొన్ని కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు బయట చదువుకొని బయట బ్రతకగలిగినటువంటి స్థోమత ఉన్నటువంటి వ్యక్తులు కూడా తల్లి మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు వాళ్ళని ఏ హీనమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయావో వాళ్ళకి ఇప్పటికీ గుర్తుంది. కావాలంటే ఇప్పుడు తీసుకుని వెళ్ళి నీ కొడుకులు నీ దగ్గర పెట్టుకో, కావాలంటే వస్తారా? ఎందుకు రావటం లేదు? భర్త నీచుడు అనుకుందాం, మరి కొడుకులు ఎందుకు దగ్గర రావటంలా? తల్లి ప్రేమకు మించింది ప్రపంచంలో ఇంకోటి లేదని మనం చదువుతూనే ఉంటాం. తల్లిని మించిన దైవం లేదని కూడా శాస్త్రమే చెప్తూ ఉంది. నగాయత్రేయ పరమంత్రం నమాతు పరదైవతం అని చెప్పి తల్లికి మించిన దైవం లేదు, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదని చెప్తున్నారు. మరి అలాంటి తల్లిని కూడా ద్వేషించేంత స్థాయిలో, అంటే తల్లి అనేటువంటి ఒక పదానికి కూడా కళంకం తెచ్చినటువంటి నువ్వు ఒక పెద్ద
అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి కొంతమంది హిందువుల్ని తప్పుదోవ పడుతున్నటువంటి హిందువుల్ని సరైనటువంటి దారిలో నడిపిస్తున్నటువంటి ఒక మహానుభావుడి మీద ఇన్ని సంవత్సరాల తర్వాత 2001లో నువ్వు బయటికి వెళ్ళిపోతే 2024 నువ్వు గొడవ చేయాల్సిన అవసరం నీకేంటి? 25 సంవత్సరాల 24 సంవత్సరాలు నాన్న, దాదాపు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు? ఎవరు నీ వెనక ఉండి నడిపిస్తున్నారు? హిందుత్వాన్ని నాశనం చేయాలని నీకు ఎందుకు అంత ఇది పుట్టింది? నువ్వు నేను హిందువుని, నేను పూజ చేసుకుంటుంటాను, నా ఉపాసన చేసుకుంటాను, అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నావు. అంత ఉపాసన చేసేటువంటి అమ్మవారు నీకేం చెప్పింది? నువ్వు చేస్తున్న దేవుడు నీకేం చెప్పాడు? ఎదురువాడి జీవితాన్ని నాశనం చేయి, హిందుత్వాన్ని నాశనం చెప్పి దేవుడు చెప్పాడా? అలా నువ్వు చేయడం వల్ల ఏం నాశనం అవుతుందని నీకు ఆ మాత్రం ఆలోచన లేదా? నువ్వు సాంస్కృతిక ఫ్యాకల్టీ ఆవిడ, సాంస్కృతిక కాలేజెస్లో సాంస్కృతి చెప్తూ ఉంటారు ఆవిడతో పాటు పనిచేసిన వాళ్ళు నాకు తెలుసు. అంటే ఆవిడ గురించి మీకు సవివరంగా ఆవిడతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో నేను మాట్లాడిన తర్వాతనే మీడియా ముందుకు వస్తున్నాను. లేకపోతే ఇంతవరకు ఇదే ఫస్ట్ వీడియో నేను ఆయన వారి గురించి చెప్పడం కూడా. ఓ మాట చెప్పానంటే సవివరంగా ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన ఉన్నత భావాలేంటి, ఆవిడ చేసిన పరిస్థితులు ఏంటి, నిజంగా చెప్తున్నాను. నా పిల్లలు ఇద్దరిని కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ ఇంకో ఆయన ఎవరిన వివాహం చేసుకోవడానికి. మరి అది తప్పు కదా? నువ్వు రోడ్డు మీద పడేసిపోయినప్పుడు ఆయన ఆదుకున్నాడు, సొంత కొడుకులాగా చూసుకున్నాడు. ఎంత అన్న కొడుకులు ఉన్నా సొంత కొడుకును ఇంకో కొడుకు కావాలంటే తీసుకోవచ్చు, లేదా కూతురు కావాలంటే పుట్టొచ్చు. కానీ వాళ్ళు ఎవ్వరూ వద్దు, వీళ్ళిద్దరి మీదనే ప్రేమ పోతుంది, ఇంకో కొడుకు కూతురు పుడుతుందని చెప్పి ఆ చేసుకున్న రెండు ఆవిడ చేతులు ఆవిడ కాళ్ళు కూడా దండం పెట్టారు. ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు. ఆవిడ చాలా మంచివారు. మొదటి భార్య చెప్తున్నారు ఇప్పుడు కామేశ్వరి, తన భార్య గరికపాటి భార్య మంచిదే, నాకు పిల్లలిద్దరికీ ఆదుకుంది, అన్నం పెట్టిందని చెప్తుంది. ఆమె బాధ అంతా గరికపాటి గారి మీద. మరి ఈయన చెప్పకపోతే ఆవిడ ఆదుకుంటుందా? మనకొద్దు, మన ఇద్దరికి సంతానం ఉంటే బాగుంటుందని చెప్పి ఈయన చెప్తే ఆవిడ కాదంటుందా? ఏ ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోరుకోరు చెప్పండి? అవునా? ఈవిడి కాదు, ఈయనకు కాదు, ఈయన అన్నకు పుట్టిన పిల్లల్ని ఈవ కొడుకుల్లాగా చూసుకోవడానికి గల కారణం ఎవరు? గరికపాటి వారేగా. వారు చెప్పకపోతే ఇది ఆవిడైతే చూసుకోదుగా. అవునా? మరి అలాంటప్పుడు ఆవిడ మంచిది, ఈయన చెడ్డవాడు అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? చెప్పింది మూలం ఈయనే కదా, నా అన్న కొడుకులు నా కొడుకులే, ఏమనకు సంతానం వద్దు, వీళ్ళు ఉంటే చాలు అని చెప్పి వాళ్ళని చేశారు. ఇవాళ రోజున అందరూ మరి వాళ్ళు కూడా ప్రవచనాలు ఇస్తున్నారు. గురజాడ, శ్రీశ్రీ వీళ్ళు కూడా ప్రవచనాలు ఇస్తున్నారు. చక్కగా వాళ్ళ భవిష్యత్తు బాగుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు హాయిగా. అలా ఆ స్థాయి వరకు తీసుకొచ్చింది ఎవరు? మరి నా కొడుకులు కాదు, నా అన్న కొడుకులు కదా అని చెప్పి వాళ్ళని ఏ అనాథాశ్రమంలో చేర్పిస్తే ఏం చేస్తారు? అవునా కదా? మరి ఇంట్లో పెట్టుకుని ఇంత పెద్దవాళ్ళని చేసినందుకు మరి ఆయన ఎందుకు నువ్వు అగౌరవంగా మాట్లాడుతున్నారు? తప్పు కదా. అంటే అన్నీ తెలిసి కావాలని చెప్పి నా ఉద్దేశం అయితే ఇదేనన్నా, తప్పనిసరిగా హిందుత్వాన్ని దెబ్బతీయడానికి కొన్ని దుష్ట శక్తులు ఆవిడ వెనక ఉండి నడిపిస్తున్న సంగతి మాత్రం ఇక్కడ అవగతమవుతుంది, అందరికీ తెలిసిపోతుంది, అర్థమవుతూనే ఉంది. పర్సనల్ లైఫ్ని ఎవరు అసలు తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తానన్నా, నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతకగలగాలి. అలాంటిది పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుకుతాము అంటే ఇంకెక్కడ అర్థం ఉంటుంది నాన్న? ఎవరికుండే బాధలు వాళ్ళకుంటాయి, ఎవరికుండే సమస్యలు వాళ్ళకుంటాయి. దాని కాకుండా ఆయన చెప్పే మంచి మొత్తం తీసి పక్కన పడేశారు. ఒక్కసారిగా గరికపాటి వారి చీకటి కోణాలు అని పెట్టేశారు. మీరు ఇందాక అన్నట్టు రూట్ని కట్ చేస్తే దాని గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఒక డౌట్. అంటే మీ ప్రకారం ఇక్కడ కట్ చేస్తే ఎక్కడ కదులుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు గరికపాటి వారు ఉన్నారు నాన్న. ఓ మాట చెప్పాలంటే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి హిందువులకి, ప్రతి తెలుగు వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన, గొప్ప వ్యక్తి. అలాంటి వాళ్ళని మనం చెడ్డవాడు అని ఒక ముద్ర వేసామనుకోండి, ఇంకొక గరికపాటి వారు, ఇంకొక చాగంటి వారు, ఇంకొకళ్ళు ఎవరన్నా వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళందరూ ఇంతేరా అని చెప్పి నమ్మడం మానేస్తారా లేదా మన వాళ్ళు? అవునా? చెప్పడానికి ముందుకు రావడానికి కూడా ధైర్యం చాలని పరిస్థితి వరకు తీసుకొస్తున్నారు. అమ్మో మనం ఎక్కడ ఫేమ్ అయితే, ఎక్కడ మన పర్సనల్ లైఫ్లో వీళ్ళు వేలు పెట్టి గెలుగుతారో, ఎక్కడ తొంగి చూస్తారో అనే భయంతో చెప్పగలిగినటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి చెప్పేంత ధైర్యం చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి మన హిందుత్వాన్ని తీసుకురావడానికి కారణమవుతుంది. అవునా కదా? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటేనే ఇలా ఉన్నాం, అసలు చెప్పేవాడే లేకపోతే ఏం చేస్తాం మనం? అవునా? నిజంగా ఆయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాన్న చాలామంది కూడాను నవ్వుకున్నారు. యూత్ అంతా కూడాను కేవలం కాసేపు నవ్వుకోవడం కోసం కూడా ఆయన వీడియోస్ కొంతమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి యూతే ఆయన చెప్పినటువంటి ధర్మ మార్గంలో నడిచినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు.
ఇప్పుడు ఆయన చెప్పబట్టి లక్షల మంది బాగుపడ్డారు, కొంతమంది వినలేదు, వదిలేశారు. అసలు చెప్పేవాడు లేకపోతే ఈ లక్షల మంది కూడా పాడైపోయినట్టేగా. అవును. అవునా? సో ఇలాంటి వాళ్ళని బయటికి రానివ్వకుండా, ఇంకొకళ్ళు ఎవరు చెప్పనివ్వకుండా, ఫేమ్ అయితే ఎక్కడ మన పర్సనల్ లైఫ్లో తొంగి చూసి మనల్ని ఎక్కడ బ్లేమ్ చేస్తారో అనేటువంటి ఒక భయాన్ని సృష్టించి ఇంకెవరూ కూడాను ఈ స్థాయిలో చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తూ, చెప్పడానికి ఎవరు లేకపోతే ఏమవుతుంది, నాశనం అవుతూ ఉంటుంది హిందుత్వం. ఈ ఇష్యూ జరిగిన 2 రోజుల తర్వాత, అంటే 2-3 రోజులు అంటే జరుగుతున్న గత వారం నుంచి చూసుకుంటే కూడా ఈ ఈ క్రమంలో ఈరోజు గరికపాటి గారు రియాక్ట్ అయ్యారు. ఏమని, నేను పరువు నష్టం దావా కింద వేయాల్సి వస్తుంది, హైకోర్టుకు వెళ్తాను, నేను దీని గురించి మీ పైన నేను కేసు వేస్తాను అని. అంటే నార్మల్గా గరికపాటి గురించి మనం చూసుకున్నట్టయితే మీ మాటలో ఎవరిని అడిగినా కూడా ఆయన ఒక గాడ్ లాగా చెప్తారు, ఆయనను అందరూ ఫాలో అవుతారు ఫస్ట్. ఒకప్పుడు ఆయనని తీసుకెళ్ళి ఆయన అసలు ఈయన బ్రెయిన్లో ఏముందని చైనాకి వెళ్ళి టెస్ట్ చేశారు. ఇంత మెమొరీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అంతటి వ్యక్తికి ఒక కుటుంబ సపోర్ట్ అనేది ఎందుకు లేదు? అంటే ఇంత జరుగుతున్న ఇష్యూ, ఆయన మీద ఇట్లా నిందలు పడుతున్నాయి, ఆరోపణలు పడుతున్నాయి, మరి ఎందుకు బయటకు వచ్చి ఎవరు చెప్పలేకపోతున్నారు? నిజంగా అంతటి గరికపాటికి నిజంగా కోర్టు నుంచి ఇవన్నీ కావాలా, పరువు నష్టం అవన్నీ? అంటే ఎవరు చెప్తానన్న, ఒక వ్యక్తి సహనానికి పరీక్ష ఉంటుంది. ఎంతవరకు సహనం ఉంటుంది? సహనం కోల్పోతే భగవంతుడు కూడా, ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయను అంటే నువ్వు చేయాల్సిందని చెప్పాడా లేదా? మానవతా ధర్మం ఆయన చెప్పేది అదే. ఓ మాట చెప్పాలంటే గరికపాటి గారు చేసేటువంటి ప్రవచనాలు ఉండేటువంటిది ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏది నమ్మాలి, ఏది మూఢనమ్మకం, ఏది నమ్మకం, ఏది విశ్వాసం, ఏది అవిశ్వాసం అనేటువంటి చెప్పే లక్షణాలు అని చెప్పేవన్నీ కూడాను. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడాను ఇప్పుడు నేనే ఉన్నాను అన్న, సహనం సహనం సహనం, శాంతి 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 అంటాం. ఎంతవరకు శాంతి? మనం తింటుంది ఉప్పు కారాలే, బ్రతుకుతుంది కలియుగంలోనే. అవునా? ఆయన అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు అపార్ట్మెంట్ గురించి కూడా చెప్పారు ఆయన. అవునవును. ఎలా ఉంటుంది? గాల్లో జీవనం, పైన నీతి కాదు, కింద నీతి కాదు, పక్కన మంది కాదు, మేకు కొడితే పక్కవాడు వస్తాడని కూడా చెబుతూనే ఉన్నారు ఆయన. అది నిజం కదా. అంటే నిజాన్ని మాత్రమే చెప్పగలిగినటువంటి వ్యక్తి, అబద్ధం లేదు దాంట్లో. నిజంగానే మన మూఢ విశ్వాసాలు చాలా ఉంటాయి. మనం అది చేస్తే ఇది బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది కూడా తప్పు, అది కాదు, అది మూఢనమ్మకం తప్పితే నమ్మకం కాదు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్తూనే ఉన్నారుగా. హిందుత్వంలో ఏదైతే తప్పు ఉందో అది కూడా వేలెత్తి చూపించారు ఆయన. అలాంటి నిజంగా ఆయన ఎంత ధార్మికంగా ఉంటారో, కొంతమంది ఆయన దగ్గర ప్రవచనాలు చెప్పించిన వాళ్ళు నాకు చెప్పారు. కొన్ని సంస్థల వాళ్ళు డబ్బులు అడుగుతారు, తీసుకుంటారు ప్రవచనం చేసినందుకు. నిజంగా వాళ్ళు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి సంస్థే కనుక అయితే తీసుకున్న దాంట్లో సగం అక్కడే వెంటనే ఇచ్చేసి వస్తారు వారికి. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? ఆయన అంత తీసుకున్నారు, ఇంత సంపాదించారు, అంత సంపాదించారంటే ఎవరు సంపాదించుకోకుండా ఉన్నారు నాన్న? ఎవరు సంపాదించుకోకుండా ఉన్నారు చెప్పండి? మరి ఈవిడెందుకు ఫ్యాకల్టీగా పనిచేస్తుంది ఇప్పటికీ కొన్ని కాలేజెస్లో? అవునా? ఆవిడ సంపాదించుకోవాలనేగా, ఉన్నది ఒక్కతే కదా, ఏం చేస్తుంది మరి? అవునా కదా? సంపాదించుకోవడానికి ఆయన ఒక ఉన్నత స్థానంలో వచ్చాడు, ఆర్థికంగా బాగున్నాడు అని చెప్పి ఆయన మీద బురద చల్లేద్దాం, ఆయన నాశనం చేసేద్దాం. నిజంగా ఇట్లానే ఒక ఆయన ఇట్లా ఏదో అమెరికాలో ఏదో జరిగిందని ఒక అవధాని గారిని ఇట్లానే బురద చల్లారు, ఆయన నాశనం చేశారు. ఈ రెండు ఈయన ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరంటే ఈయన పేరు తెలియని యూత్ ఎవరన్నా ఉన్నారా? గరికపాటి వారి పేరు తెలియని యూత్ ఎవరన్నా ఉన్నారా? పెద్దవాళ్ళ సంగతి తీసి పక్కన పెడదాం, పెద్దవాళ్ళకి గ్యారంటీ తెలుస్తుంది. చిన్న వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎవరన్నా ఉన్నారా? ఆయన రీల్స్ కూడా మళ్ళీ రీమిక్స్ చేసి చేస్తున్నటువంటి పిల్లలు లేరా, యూత్ లేరా? అంటే ఎంత హృదయాల్లో చొచ్చుకుపోయింది ఆయన మాటలు, ఎంత గుండెల్లో గుచ్చుకుపోయినాయి. అలాంటి వ్యక్తి మీద బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ అది కదా? ఆయన ధార్మికంగా ఉంటారు తప్పనిసరిగా. నేను ఆయన ఒక్కసారి కలిశాను పర్సనల్గా, ఎక్కువ మాట్లాడింది కూడా లేదు. మేము లక్ష దీపోత్సవం చేయడానికి వారిని ఆహ్వానించడానికి వెళ్ళినాం. ఆయన నిర్మోహమాటంగా చెప్తారు, నేను వస్తాను, సర్లేండి నేను వస్తానండి తప్పనిసరిగా, ఇట్లాంటి మాటలు చెప్పారు. నాయన ఆ తారీఖు రోజున నాకు వేరే ప్రవచనం ఉంది, నేను రాలేకపోతున్నాను, మా ఆశీస్సులు మీకుంటే తప్పనిసరిగా, ఇదే మాట అంతే, దాంట్లో అనుమానం లేదు. ఇంకోళ్ళు ఏం చేస్తారంటే వస్తానండి చూస్తాం తప్పనిసరిగా. మనం ఏం చేస్తాం, ఆయన వస్తున్నారని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. రాకపోతే ఏమవుతుంది, ఆయన మీద చెడు భావన కలుగుతుంది. వస్తానని చెప్పారు, రాలేదు, ఎంత పొగరుంది, అది ఇదని మాట్లాడతారు. ఆయన అట్లాంటి వాటిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిజంగా పరువు నష్టం దావా అంటే ఎంతవరకు సహనం వహిస్తారు నాన్న? ఇప్పుడు తన పరువుకి, ఇప్పుడు మానం కన్నా ప్రాణం ముఖ్యమని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ఆయన ప్రాణం కంటే మానం ముఖ్యమనేది ఒకటి. అవునా? ప్రాణమానములో ఎందు బొంకినా బొంకవచ్చు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు ఏదైనా అబద్ధం చెప్పినా పర్లేదని చెప్తారు.
కానీ ఆయన మానం పోతున్నప్పుడు, ఆయన పరువు పోతున్నప్పుడు ఆ మాత్రం స్పందించకపోతే నిజంగా మౌనం అంగీకారం అంటారు కదా, ఆయన మౌనంగా ఉంటే మరి ఆయన తప్పు చేసినట్టే కదా జనాలందరి దృష్టిలో. ఏం చెయ్యకపోతే ఆయన ఎందుకు మౌనంగా ఉంటారు, ఇది ఒక మాట వస్తుంది మళ్ళీ ఆయన మీద. ఒక మాట చెప్పానంటే ఆయన చేశాడు కాబట్టి నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు, తప్పులు మొత్తం ఆయనవే. రేపటి రోజున ఇదే మాట అంటారు. ఇంకొకడు ఎవడో మొన్న ఈ మధ్య ఆయన చెప్పే, ఇప్పుడు ప్రవచనాల్లో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి, అక్కడ ఉండేటువంటి సందర్భం ఏంటి చూసుకొని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆయన మీద తర్వాత చాగంటి వారి మీద, శృంగేరి స్వామివారి మీద. ఇప్పుడు గరిగిపడ్డి వారు ఒక ప్రవచనకర్త నాన్న, శృంగేరి స్వామివారు ఉన్నారు, భారతీయ తీర్థ స్వామివారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పులు వెతుకుతూ ఆయన మీద వ్యంగ్యంగా ఒకడు మాట్లాడాడు. దాస్ పైలా అని ఒకడు ఉంటాడు శ్రీకాకుళంలో. అలాంటి వ్యక్తుల మీదే పడుతున్నప్పుడు ఇలాంటి, కాకపోతే నేను ఒకటే చెప్తున్నా గరిగిపడ్డి వారికి, మనం వారికి చెప్పేంత స్థాయి విమర్శనం కాదు వారి. అట్లా అంటే మనలాంటి వాళ్ళని కొన్ని కోట్ల మందిని కలిపితే ఒక గరిగిపడ్డి వారు అవుతారు. ఏనుగు వీధిని పోతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. మురిగిన ప్రతి కుక్క దగ్గర ఆగితే ఏనుకుండే విలువ తగ్గిపోతుంది. ఏనుగు చచ్చినా 10,000, బ్రతికున్నా 10,000 కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ ఏం పట్టించుకోకండి. మీ ప్రవచనాలు ఎక్కడ ఆపకండి దయచేసి. మీ ఏదైతే ప్రవాహం ఉందో, ప్రవచన ప్రవాహం ఉందో అది కొనసాగించాలి. హిందుత్వం నిలబడాలి, యువత మారాలి, మూఢనమ్మకాల మీద ఉండేటువంటి అనుమానాలు ఏవైతే మొత్తం తీరిపోవాలి. మీలాగా చెప్పేటువంటి వ్యక్తులు లేక చాలామంది ఇంతకాలం కూడా సనాతన ధర్మం మరుగున పడిపోయింది. మీలాంటి గొప్ప వ్యక్తుల వల్ల సనాతన ధర్మం మరలా చిగురు వేస్తుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా, మనసులో పెట్టుకోకుండా, మా అందరి అంటే భారతీయుల హిందువుల ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మంది తరఫున నమస్కారం చేస్తూ వారిని ప్రార్థిస్తున్నాం మరలా. దయచేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీ ప్రవచన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉండాలి. తప్పనిసరిగా ఆ ప్రవాహంలో మేమందరం కూడా సనాతన ధర్మం అనేటువంటి దాహం తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి నమస్కారం చేస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, గరికపాటి గారి గురించి, ఆయన మీద పడుతున్నటువంటి నిందల గురించి సుధీర్ శర్మ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక దుష్ట శక్తులు ఆడుతున్నటువంటి నాటకం. హిందూ సనాతన ధర్మాన్ని నిలువున పాతాళానికి ముంచడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అంతేకాని గరికపాటి మీద మాకు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఆయన గురించి మాకు తెలుసు, ఆయన గొప్ప వ్యక్తి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఇది. For more videos like this, subscribe Big TV channel.